గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి 5,649 కోట్ల రూపాయలు తీసుకొచ్చామని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యకర్తలతో కలిసి సతీష్ కుమార్ మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సభ అంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ముఖ్యమంత్రి బహిరంగ సభ పెట్టారన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరిని కూడా తరలించకూడదని, కానీ నిబంధనలు ఉల్లంఘించి అందరినీ సభకు తరలించారని అన్నారు. ఎన్నికల నిబంధన ఉల్లంఘించడాన్ని ముఖ్యమంత్రి మంత్రుల విజ్ఞప్తికి వదిలేస్తున్నామన్నారు. తనకు తెలిసి చరిత్రలో సర్పంచ్ ఎన్నికలకు వచ్చి బహిరంగ సభ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కున్న బలానికి జంకే బహిరంగ సభ పెట్టారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 96% పూర్తి చేసిన గౌరవల్లి ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభ పెట్టడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు మంత్రి గారి యొక్క కరీంనగర్ జిల్లా సభ అని చెప్పి వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. పెట్టిందేమో సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా హుస్నాబాద్ మండలంలో హుస్నాబాద్ టౌన్లో చెప్పేది మాత్రం కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులను, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలను, నాయకులను, ఉమ్మడి ఎలక్షన్ కమిషన్కి ఏం చెప్పాలి? మేము ఎలక్షన్ కమిషన్ ఎంసీసీ రూల్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారంగా గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్ళి ఎవరిని తరలియద్దు, ప్రత్యేకంగా మహిళలను, మహిళా సంఘాలను కూడా ఎవరిని తరలియద్దు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూల్ పిల్లలను కూడా తరలియద్దు. ఇవన్నీ నిబంధనలన్నీ ఉల్లంఘించిండు ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరు కూడా. ఇవన్నీ తర్వాత కూడా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఇట్లా జరగడం గారి వారి విధేయతకే వదిలిపెడతారు. నాకు తెలిసిన వరకైతే ఏ రాష్ట్రంలో కూడా, ఇంక్లూడింగ్ మన రాష్ట్రంలో కూడా, ఒక ముఖ్యమంత్రి సర్పంచ్ ఎన్నికల్లో కూడా వచ్చి మేము కేవలం పట్టణంలో పడే మీటింగ్ పెడుతున్నామని చెప్పి మాట్లాడిన వాళ్ళైతే, అది సర్పంచ్ ఎలక్షన్లో వచ్చి మీటింగ్లు పెట్టి బహిరంగ సభలు పెట్టిన వాళ్ళైతే